హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ ఎంతో టేస్టీ అయిన కమ్మటి నోరూరించే కోడిగుడ్డు ములక్కాడ కారపులుసు. ఎంత టేస్టీగా ఉంటుందంటే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. చేయడం చాలా సింపుల్, రుచి మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ టేస్టీ కర్రీ కోసం బాణల్లో ముందుగా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు తీసుకోవాలి. నేనైతే 5 గుడ్లని ఉడికించి తీసుకున్నాను. వాటిని ఈ వేడి ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. అటు ఇటు తిప్పేసుకుంటూ కొద్దిగా రంగు మారేలాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, తీసి పక్కన ఉంచేసుకుందాం. ఇది ఆయిల్లోకి టీ స్పూన్ అంత ఆవాలు, టీ స్పూన్ అంత జీలకర్రని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని కాస్త చుట్టుపట్లాడనివ్వాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా కలర్ వస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి. సో ఇలా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మనము మునక్కాయలని అయితే యాడ్ చేసేసుకుందాము. ఒక పెద్ద ములక్కాడని ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ములక్కాడల్ని ఉల్లిపాయలని బాగా మగ్గనివ్వాలన్నమాట. మనకి ఉల్లిపాయలు మరింత బ్రౌన్ అయ్యేలాగా అండ్ ములక్కాడలు కాస్త మగ్గేలాగా ఉంచుకొని ఆ తర్వాత ఇందులోకి చిన్నవి అయితే 2, పెద్ద టమాటా అయితే 1 టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ మనము యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇందులోకి 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అంత కారపొడిని, అలాగే 1/2 టీ స్పూన్ అంత పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి. కారపులుసుల్లోకి మనకి కారము పులుపు బాగానే పడుతుందన్నమాట. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు టమాటాలు బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వావ్, పర్ఫెక్ట్ అనమాట. టమాటాలు మనకి బాగా మెత్తబడిపోయాయి. ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ వేయించి ఉంచుకున్నాం కదా ఎగ్స్, వాటిని యాడ్ చేసేసుకోవాలి. నిమ్మకాయ సైజంత చింతపండుని ముందుగా నానబెట్టుకొని ఉంచుకొని దాన్ని పల్పుని తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. చింతపండుని తీసేసి ఆ గుజ్జుని ఇక్కడ మనము యాడ్ చేసేసుకోవాలి. అలాగే కర్రీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ 1 కప్పు వరకు నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు. ఓసారి అంతా బాగా కలిపేసుకొని చూసుకొని ఒకసారి టేస్ట్ చేసుకొని ఉప్పు కానీ కారాన్ని కానీ ఇక్కడ మనము అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుంటే మనకి టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్ అయిన టేస్టీ అయిన ములక్కాడ కోడిగుడ్డు కారపులుసు అనేది రెడీ అయిపోయింది. ఎలా అనిపించింది రెసిపీ? నచ్చితే ఒక లైక్ చేయండి. వేడి అన్నంతో అయితే అద్దరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.